హాయ్ అండి, నమస్తే. నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు పొనగంటి ఫ్యామిలీ వ్లాగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి? బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మీకు ఎగ్తో ఒక రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే ఎగ్ ఆనియన్ ఫ్రై అనమాట. ఇదిగోండి, ముందుగా నేను ఒక 4 eggs తీసుకున్నాను. ఆ 4 eggsని కూడా బాయిల్ చేసుకుని దాన్ని అయితే క్లీన్ చేసేసి తీసేసానండి. అక్కడ నాట్లు పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకొని ఒక 3 tablespoon ఆయిల్ వేసుకోవాలి. కొంచెం దీనికి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసాను, కొంచెం కారం కూడా వేసాను. ఈ 3 వేసి కొంచెం హీట్ అయిన తర్వాత ఆ ఎగ్స్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఆ ఎగ్స్కి నాట్లు పెట్టాం కదా, ఆ నాట్లు పెట్టిన దానికి కొంచెం ఇవన్నీ వెళ్తాయి అన్నమాట లోపలికి. టేస్ట్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఓన్లీ ఎగ్స్ ఆనియన్స్ ఉంటే సరిపోతుందండి ఈ కర్రీకి. చాలా ఈజీ ప్రాసెస్. చాలా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట అండి. ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి, అలాగా కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలండి. నేను తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అండి. ఆ ఆనియన్స్ కొంచెం పొడవుగానే కట్ చేసుకున్నాను. నేనైతే తక్కువగా తీసుకున్నానండి ఆనియన్స్. మీకు ఫ్రైకి ఎంత కావాలి అంటే కనుక అంత తీసుకోండి. నేనైతే కొంచెమే తీసుకున్నాను. ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. అది బాగా కొంచెం ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత కొంచెం కరివేపాకు, ఒక పచ్చిమిర్చి, మన కారం తగ్గట్టు ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను. తీసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. సిమ్లోనే పెట్టుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకుంటే కొంచెం ఫ్రై అవుతాయి, అలాగా మగ్గుతాయి అన్నమాట. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం ఈజీగా త్వరగా అవుతుంది. దానిపైన మూత పెట్టేసుకోండి. ఒక 5 minutes అలా ఉంచేసిన తర్వాత తీసుకొని కొంచెం మీరు ఏంటంటే ఫ్రై చేసుకోవచ్చు. అదిగోండి, అలా ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసాను. వేసి సిమ్లో బాగా కొంచెం సేపు మగ్గనివ్వాలన్నమాట అండి. ఇదిగోండి, అలా కొంచెం ఆ టైప్లో వస్తే సరిపోతుందండి. ఇంకా కొంచెం మగ్గాలి. ఇదిగోండి, నేను చూపిస్తున్నాను కదా, అలా వచ్చేయాలన్నమాట. అదిగోండి, అలా వచ్చేస్తే కొంచెం చాలా ప్రాసెస్ అయిపోయినట్టే. తర్వాత వచ్చేసి నేను కొంచెం కారం వేసుకున్నాను. అంటే మనకి టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంతవరకు కారం తినగలరో అంతవరకు వేసుకోండి. నేను లైట్గానే వేస్తాను. అలా మా బాబు ఉన్నాడు కదండి, అందుకని లైట్గానే వేస్తాను. వేసి ఇంకొకసారి బాగా ఆ ఆనియన్స్కి ఈ కారం పట్టేలాగా బాగా కలుపుకోండి. తర్వాత వచ్చేసి నేను ముందుగా ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ కూడా దాంట్లో వేసేసి కొంచెం బాగా కలుపుకోవాలి. ఆ ఎగ్స్కి పట్టేలాగా అనమాట, పట్టేలాగా కలుపుకోండి. కొంచెం సాల్ట్ కూడా చూసుకోండి, సరిపోతుందో లేదో చూసుకొని చెక్ చేసుకొని వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం నేను గరం మసాలా పౌడర్ ఉంటుందండి, నేనే ప్రిపేర్ చేసుకున్నాను అది. ఆ గరం మసాలా పౌడర్ని కొంచెం వేసాను అనమాట అండి. అది వేసేసి, అంటే మనం కొంచెం పచ్చి మసాలా అన్నా వేసుకోవచ్చు, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఏమీ వేయాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఉందని నేను వేసానండి. ఫైనల్గా కొత్తిమీర వేసానమాట. వేసి కొంచెం బాగా అది బాగా ఫ్రై అవ్వాలి. అది వేసిన తర్వాత అదిగోండి, నేను బాగా ఫ్రై చేసేసాను. అదిగోండి, అలా అయ్యిందనమాట అండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదిగోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. బ్యాచ్లర్తో సహా మీరు ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకు కూడా నచ్చే విధంగా నేను చూపించానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ అండి. ఇదిగోండి, నేను రైస్లో కూడా పెట్టి చూపిస్తున్నాను. మా 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 బాబుగాడండి త్వరగా పెట్టమని అల్లరి చేస్తున్నాడు అనమాట. అందుకనే నేను కలుపుతున్నాను. కలిపి నేను తనకి చూపిస్తున్నాను అనమాట, పెడుతున్నాను అనమాట అండి. ఈజీగా సింపుల్ ప్రాసెస్గా ఇలా ఎగ్ ఆనియన్ ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి నాకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.